ఆకాశం నుంచి అగ్నిని కురిపించావు కదా, చెట్టు కింద కూర్చొని ఏమైనా మాట్లాడుతున్నావు? నా ప్రాణం తీసేసుకో. మనం కూడా కొన్ని సందర్భాల్లో అనుకుంటాం, ఈ ప్రాణం తీసేసుకో తండ్రి, ఈ జీవితం నేను జీవించలేకపోతున్నా, ఈ ప్రాణం తీసేసుకో అని మాట్లాడుతూ ఉంటాం చాలా మంది. అందుకే దావీదు మహాభక్తుడు అంటాడండి, అడవుల్లో సింహాల మధ్య, ఎలుకబంటుల మధ్య, భయంకరమైన పరిస్థితుల మధ్య ఈట పట్టుకొని సౌలు వెంటబడుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను సావను, సజీవుడినే నేను నిలబడతాను. ఆ పేతురు ఆగిపోయిన చోట నిలబడితే 3000 మంది మార్చేవాడు కాదు, మరణపును ముళ్ళును విరిచేంత శక్తి వచ్చేది కాదు, సంఘాన్ని స్థాపించే శక్తి వచ్చేది కాదు. శక్తికి మించిన ప్రయాణం జరిగింది ఆగిపోయిన కాడ నుంచి మొదలు పెడితే. కొంతమంది అంటారు, ఏమంటారు తెలుసా? నేను ప్రార్థన మానేశా, నేను ఉపవాసం మానేశా, నేను తెల్లవారుజామున ప్రార్థనలు మానేశా. నువ్వు మానేసిన చోట మొదలు పెడితే మునపటి కంటే మహిమతో మన దేవుడు వాడుకుంటాడండి మనకు.